హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్పీఆర్ మీడియా వర్క్స్. విశాఖపట్నం సౌత్ అసెంబ్లీ నియోజకవర్గం విశాఖపట్నం జిల్లా విశాఖపట్నం లోక్సభ నియోజకవర్గంలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒకటి. ఈ నియోజకవర్గం 2008లో ఏర్పాటైంది. 2019 నాటికి ఈ నియోజకవర్గంలో మొత్తం 2,09,186 మంది ఓటర్లు ఉన్నారు. విశాఖపట్నం సౌత్ అసెంబ్లీ నియోజకవర్గం విషయానికి వస్తే మొదటి నుంచి ఇక్కడ టీడీపీ బలంగా ఉంది. ప్రతి ఒక్క నియోజకవర్గం ఏర్పడిన తర్వాత జరిగిన 2 అసెంబ్లీ ఎన్నికలలోనూ ఇక్కడ టీడీపీనే గెలిచింది. అయితే రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఇక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యే కాస్త వైసీపీలో చేరిపోయారు. దీంతో ఈసారి విజయం ఏ పార్టీని వరిస్తుందో వేచి చూడాలి. గత అసెంబ్లీ ఎన్నికలలో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన వాసుపల్లి గణేష్ కుమార్ ప్రస్తుతం ఈ నియోజకవర్గం యొక్క సిట్టింగ్ ఎమ్మెల్యే. ఈ క్రమంలో గత ఎన్నికల ఫలితాలని ఒక్కసారి విశ్లేషిద్దాం. 2009 ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థి ద్రోణంరాజు శ్రీనివాసరావు, పీఆర్పీ అభ్యర్థి కోల గురువులు, టీడీపీ అభ్యర్థి గణేష్ కుమార్ వాసుపల్లి మరియు బీజేపీ అభ్యర్థి చల్లా మహాలక్ష్మిలపై పోటీ చేసి 341 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2014 ఎన్నికలలో టీడీపీ అభ్యర్థి గణేష్ కుమార్ వాసుపల్లి, వైసీపీ అభ్యర్థి కోల గురువులపై పోటీ చేసి 18,316 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2019 ఎన్నికలలో టీడీపీ అభ్యర్థి గణేష్ కుమార్ వాసుపల్లి, వైసీపీ అభ్యర్థి ద్రోణంరాజు శ్రీనివాసరావు మరియు జేఎస్పీ అభ్యర్థి గంపల గిరిధర్లపై పోటీ చేసి 3,729 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2024 ఎన్నికలలో జేఎస్పీ అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్, వైసీపీ అభ్యర్థి గణేష్ కుమార్ వాసుపల్లి మరియు కాంగ్రెస్ అభ్యర్థి గంగిరెడ్ల వీర వెంకట హారికల మధ్య పోరు జరగనుంది. ప్రజాస్వామ్యం వర్ధిల్లాలన్నా, మన జీవితాలు తలరాతలు మారాలన్నా అది కేవలం ఒక్క ఓటుతోనే సాధ్యం. మనం వేసే ఓటు మన భవిష్యత్తును, రాబోయే తరాల మనుగడను నిర్ణయిస్తుంది. అంతేకాదు మన ఓటుతోనే నవ సమాజం నిర్మితమవుతుంది, ఇంకా దేశ దిశ దశను మారుస్తుంది. ఓటు అనే 2 అక్షరాల పదం దేశ చరిత్రనే మార్చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం జనవరి 25ను జాతీయ ఓటర్ల దినోత్సవంగా ప్రకటించింది. కుల, మత, ప్రాంత, లింగ, జాతి, భాష అనే భేదం లేకుండా దేశంలో నివసించే 18 సంవత్సరాలు నిండిన పౌరులు అందరికీ భారత రాజ్యాంగం ఆర్టికల్ 326 ద్వారా ఓటు హక్కును కల్పిస్తుంది. ప్రజాస్వామ్యాన్ని గౌరవించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉంది. ప్రజాస్వామ్యానికి ఓటే పునాది. దేశ రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించేది ఈ ఓటే. అలాంటి ఈ ఓటును డబ్బుకు, మద్యానికి అమ్ముకోకుండా భారత ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి.